సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎస్బీఐ లైఫ్ టెరిటరీ మేనేజర్ గణేష్ బండారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. రైట్. సో అయితే గణేష్ గారు, ఎస్బీఐ లైఫ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి. చాలా మంచి ప్రజాస్పందన వస్తుంది, చాలా మంచి వ్యూవర్షిప్ వస్తుంది, చాలా మంది బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎస్బీఐ లైఫ్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయంటూ కూడా చాలా మంది ఎడ్యుకేట్ అవుతున్నారు. చాలా మందికి మంచి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి ఇవాళ మీ ద్వారా ఎస్బీఐ లైఫ్కి సంబంధించి ప్రత్యేకించి చిన్న పిల్లలకు సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేదంటే ఫర్దర్గా పిల్లల మ్యారేజ్లకి సంబంధించి మనం ఏదైనా ఒక కార్పస్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎస్బీఐ లైఫ్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి? ఓకే విష్ణు గారు, మన ఎస్బీఐ లైఫ్లో చైల్డ్ సంబంధించిన పాలసీలు మంచి పాలసీలు ఉన్నాయి. ఒకటి కాదు, 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి చైల్డ్ పాలసీ సంబంధించి. మనం ఈరోజు ఒక ప్లాన్ టాపిక్ తీసుకుందాం. దీనిలో ఏంటంటే మనకు ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్. ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే తక్కువ పీరియడ్ పే చేస్తున్నాం, ఓకే, ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ఉంటుంది. ఓకే, దీన్ని కంపెనీ ఎలా డిజైన్ చేసిందంటే ఓన్లీ ఏంటంటే 5 years మాత్రమే పే చేస్తున్నాం. ఇక్కడ 5 years పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రీమియం హాలిడే ఉంటుంది, తర్వాత పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 5 years పే చేసిన తర్వాత మనకు ఎప్పుడు కావాలన్నా తీసుకునే విధంగా, అంటే వెసులుబాటు ఏంటంటే మనకు మధ్యలో అవసరాన్ని బట్టి ఓ 10వ సంవత్సరమా, 15వ సంవత్సరమా, 20వ సంవత్సరమా, 25 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఉంటుంది. మధ్యలో ఎప్పుడు కావాలన్నా అవసరాన్ని బట్టి తీసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు ఈ పాలసీలో. ఓకే, దీంట్లో మేజర్గా ఏంటంటే పేమెంట్ పీరియడ్ తక్కువ పే చేస్తున్నాం, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటున్నాం. అంటే దీనిలో ఏంటంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రూపకంగా అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఆ పే చేస్తున్న ప్రీమియంకి 10 times ఇన్సూరెన్స్ కవరేజ్, ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే అన్సర్టన్లీ ఏదైనా రిస్క్ జరిగినా కూడా ఫాదర్కి రిస్క్ కవరేజ్ అనేది ఫాదర్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా ఉంటుంది. రైడర్ బెనిఫిట్ అంటాం, అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే 10 సంవత్సరాలు 1 year పే చేస్తున్నాము, ఆ పే చేసేదానికి 10 times ఇన్సూరెన్స్ కవరేజ్, నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే, ఏదైనా ఫాదర్కి రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక 1 year 2 years పే చేశాడు, రిస్క్ జరిగింది ఫాదర్కి, అప్పుడు ఏమవుతుంది 10 లక్షల రూపాయలు నార్మల్ డెత్ కవరేజ్ అనేది ఇస్తాం. అదే రిస్క్ కనుక యాక్సిడెంటల్గా జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది నార్మల్ డెత్ కవరేజ్ 10 lakhs వస్తుంది, ప్లస్ యాక్సిడెంటల్కి 10 lakhs, అంటే టోటల్గా 20 lakhs అనేది పే చేయడం జరుగుతుంది. దీంట్లో 20 lakhs పే చేసిన తర్వాత మామూలుగా ఏ కంపెనీ అయినా ఏ పాలసీ అయినా మామూలుగా కస్టమర్కి రిస్క్ జరిగింది, కవరేజ్ ఇచ్చేసాం నామినీకి, తర్వాత ఏమవుతుంది పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ పాలసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పాలసీ క్లోజ్ అవ్వదు, పాలసీ కంటిన్యూలో ఉంటుంది. రిమైనింగ్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సంవత్సరాలు మాత్రమే పే చేశారు కస్టమర్, 2 సంవత్సరాల తర్వాత రిస్క్ జరిగింది, యాక్సిడెంట్గా రిస్క్ జరిగింది, అప్పుడు 20 లక్షల రూపాయలు నామినీకి పే చేశాం. తర్వాత పాలసీ కంటిన్యూలో ఉంచుతుంది, రిమైనింగ్ ప్రీమియమ్స్ అనేది కంపెనీ పే చేస్తుంది మిగతా 3 సంవత్సరాలు. మళ్ళీ యథావిధిగా పాలసీ కంటిన్యూలో ఉంటుంది, చైల్డ్కి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు సార్, ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి అమౌంట్ ఏదైనా కావాలి, ఏదైనా పార్షియల్ విత్డ్రా చేసుకోవాలి అంటే అప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏంటి అసలు అవకాశం ఉంటుందా? ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది యూలిప్ ప్లాన్ బట్టి 5 years మాత్రమే లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5 years తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే విత్డ్రా ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, కావాలనుకుంటే మొత్తం సరెండర్ చేసుకోవచ్చు పాలసీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు పే చేశారు, ఒక 10 సంవత్సరాలు వెయిటింగ్ ఉన్నారు, ఒక 15వ సంవత్సరానికి అవసరాన్ని బట్టి తీసుకోవాలనుకున్నారు, మొత్తం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇందులో. అంటే అక్కడ ఆ రోజు ఆ 15th yearలో ఫండ్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద మనకు ఒక 15% వరకు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లక్ష ఒక 5 సంవత్సరాలు పే చేసాం, 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయింది, 15వ సంవత్సరానికి ఒక 20 లక్షలు ఉందనుకుందాం. ఓకే,
ఆ 20 లక్షల మీద పార్షల్ విత్డ్రాల్ అంటే 15% వరకు మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే 3 లక్షల వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మనకు అవసరానికి ₹1,00,000 అవసరం ఉందా, 2 లక్షలు అవసరం ఉందా, 3 లక్షలు అవసరం ఉందా, అలా మనం ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ పాటు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుంది. అంటే పిల్లలు 15-16 ఇయర్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో ఉంటారు. అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మేజర్ ఖర్చులు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఏమైనా ట్యూషన్ ఫీజుల కోసం అడిషనల్గా డ్రా చేసుకోవాలనుకుంటే మనం పార్షల్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ అలా ఒక 5 ఇయర్స్ ఏదైనా మేజర్ కోర్సులో ఉన్నారు, డాక్టర్ కోర్సు చదువుతున్నారు, ఎవ్రీ ఇయర్ ఒక 3 lakhs అవసరం ఉంది, తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అమౌంట్ తీసుకుంటున్నామో మిడిల్లో మిగతా అమౌంట్ ఏదో ఫండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫండ్ వాల్యూకే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మిగతా అమౌంట్కు కంటిన్యూ అవుతుంది పాలసీ. ఓకే. సో ఇప్పుడు అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు? ఏజ్ క్రైటీరియా ఏంటి అసలు? ఓకే, దీనిలో పుట్టిన పాప బాబు దగ్గర నుండి 17 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ పాలసీ తీసుకోవచ్చు. సో పుట్టిన పాప బాబు నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోపల ఆ ఏజ్ గ్రూప్ వరకు తీసుకోవచ్చు పిల్లలకి. ఎస్. ఇప్పుడు సపోజ్ 5 ఇయర్స్ పాప తీసుకున్నాం. 5 ఇయర్స్ పాపకు మన పాలసీలో వచ్చే టర్మ్ వచ్చేసి 20 సంవత్సరాల టర్మ్ వస్తుంది. ఎందుకంటే ఈ పాలసీలో మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ చైల్డ్ ఏజ్. అప్పుడు ఏమవుతుంది, పిల్లల ఏజ్ని బట్టి టర్మ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ టర్మ్, ఒక పాప ఏజ్ 5 ఇయర్స్ అనుకుందాం. 25 - 5 అంటే 20 సంవత్సరాల పాలసీ టర్మ్ వస్తుంది. అందులో మీరు పే చేయాల్సింది ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే. 5 ఇయర్స్ పే చేస్తున్నారు, 20 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తారు. అప్పటికి చైల్డ్ ఏజ్ 25 అవుతుంది. ఓకే, ఈ 5 ఇయర్స్ పేమెంట్ చేసిన దానికి మనకు 20 ఇయర్స్ వరకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది బల్క్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బల్క్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ వచ్చే అమౌంట్ కూడా టోటల్గా ట్యాక్స్ ఫ్రీ. సెక్షన్ 1010D ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ నో ట్యాక్స్. అదొకటి. మనం కడుతున్న 1 lakh స్టార్టింగ్లో ఒక 5 ఇయర్స్ పే చేస్తున్నాం, 1 lakh చొప్పున. ఆ 5 ఇయర్స్ పైన కూడా మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ATC ఎగ్జామ్షన్ కూడా తీసుకోవచ్చు. అదొకటి. ఇప్పుడు మనం కడుతున్న ప్రీమియం పైన కూడా GST కూడా లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 22 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన మోడీ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా GST కూడా తీసేసింది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది మనం పొందొచ్చు, లాభాలు పొందొచ్చు. సో ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నారు కాబట్టి, చిన్నపిల్లల పేరు మీద తీసుకుంటున్నాం కాబట్టి డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలి? ఒకవేళ బ్యాంక్ వెళ్ళి, SBI లైఫ్కి వెళ్ళి, లేదంటే ఒక SBI ఏజెంట్ మనం కలిసినప్పుడు ఇటువంటి ఒక స్కీమ్, ఇటువంటి ఒక ప్లాన్ ఒకటి తీసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి డాక్యుమెంట్స్ మన చేతిలో ఉండాలి? డాక్యుమెంట్ పరంగా ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫాదర్కే ఉంటుంది కాబట్టి మేజర్గా ఫాదర్ డాక్యుమెంటేషన్సే అడుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకంటే ఫాదర్కి పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, లైవ్ ఫోటో తీసుకుంటాం. చైల్డ్కి సంబంధించింది చైల్డ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే చాలు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది చైల్డ్కి. లేదంటే స్కూల్ బోనఫైడ్స్ కావచ్చు. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కనుక వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ కావచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రూఫ్ ఏదైనా పర్వాలేదు. సో గణేష్ గారు, ఇప్పుడు SBI లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లస్ మనం ఈ ప్లాన్ తీసుకోవాలి అంటే అసలు ప్రీమియం అమౌంట్ అనేది ఎంత ఉంటుంది? అంటే ఇయర్లీ పే చేసుకోవాలా, క్వార్టర్లీ పే చేసుకోవాలా, లేదంటే ఎవ్రీ మంత్ పే చేసుకోవాలి? ఏంటి అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎంత అమౌంట్తో స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ ప్లాన్ని? ఈ ప్లాన్లో వచ్చేసి మనము మంత్లీ మోడ్ ఆప్షన్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఇయర్లీ పరంగా వచ్చేసరికి మినిమం 50,000 నుంచే స్టార్ట్ చేయొచ్చు. సంవత్సరానికి 50,000. సంవత్సరానికి 50,000 చొప్పున. 50,000. మంత్లీకి వచ్చేసరికి మంత్లీ ఒకవేళ పే చేసే అవకాశం తీసుకుంటే మినిమం 5,500 రూపీస్ ఉంటుంది పర్ మంత్. ఎవ్రీ మంత్ కట్టాలంటే 5,500 రూపాయలు. 5,500. అప్పుడు ఏమవుతుంది, 66,000 అవుతుంది ఇయర్లీ ప్రీమియం. 66,000 పే చేసినాం కాబట్టి దాని తగ్గట్టుగానే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ మనకు ఫండ్ వాల్యూ కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. ఓకే, క్వార్టర్లీ పే చేయాలనుకుంటే మినిమం 50,000 నుంచి క్వార్టర్లీ అమౌంట్ కూడా పే చేయొచ్చు. హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 25,000, అది మినిమం 50,000 ఇయర్లీ ప్రీమియం అనుకుంటే. మ్యాక్సిమం ఎంతైనా పే చేయొచ్చు. అది ఫాదర్ ఇన్కమ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఈ స్కీమ్కి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలను తప్పనిసరిగా కస్టమర్ వైపు నుంచి అడిగి తెలుసుకోవాలి అంటారు ఇంకా అదనంగా? ఓకే, ఏదైనా కస్టమరు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ముందుగా ఈ ప్లాన్లో ఉన్న ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివిన తర్వాతనే ఈ పాలసీ తీసుకోవాలని చెప్పి నా తరపున అందరినీ సజెస్ట్ చేస్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. SBI లైఫ్కి సంబంధించి SBI లైఫ్ స్మార్ట్ స్కాలర్ ప్లాన్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.